హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ సీ. ఇక మా అత్త అయితే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కదా వెళ్దామన్నది. ఇంకా నేను మా అత్త రెడీ అయిపోయి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. ఇక మేము రెడీ అయిపోయేసరికి ఖైరతాబాద్ గణేష్ సగం నిమజ్జనం అయితే అయిపోయాడు అనమాట. సేమ్ ఈరోజే బాలాపూర్ గణేష్ నిమజ్జనం కూడా ఉంది. ఇంకా మా ఫ్రెండ్ కానీ కాల్ చేసి బాలాపూర్ గణేష్ ఎక్కడ దాకా వచ్చిందంటే ఇంకా హాఫ్ అన్ అవర్లో చార్మినార్ దగ్గరకు వస్తుందని చెప్పాడు. మేమైతే స్టార్ట్ అయిపోయాం. అక్కడ విజువల్స్ చూపిస్తా, చూసేయండి ఫ్రెండ్స్. గుర్తింపుగా ఇచ్చిన ఈ బాలాపూర్ గణేశుడికి గణేశుడితో లడ్డు అంటేనే భాగ్యనగరంలో ఒక విశిష్టం. భాగ్యనగర్ గణేశుడితో సమితి స్వాగతం పలుకుతా ఉన్నది. ఇదిగోండి గైస్, బాలాపూర్ గణేష్ అయితే చాలా గ్రాండ్గా చాలా అద్భుతంగా అయితే నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. తెలంగాణ పోలీసులు మొత్తం మ్యాక్సిమం ఇక్కడే ఉన్నారు. అసలు బాలాపూర్ గణేష్ లడ్డుకి ఎందుకంత క్రేజ్ ఉందో ఒక చిన్న స్టోరీ చెప్తా, చూసేయండి గైస్. 1994లా కోలన్ మోహన్ రెడ్డి అనే ఫార్మర్ 450 రూపీస్ పెట్టి లడ్డు అయితే గెలుచుకున్నాడు. ఆ లడ్డుని సగం వాళ్ళ ఇంట్లోకి సగం పొలాలలో చల్లాడు అనమాట. అప్పటి నుంచి తనకి ఆర్థికంగా కానీ పైసల పరంగా కానీ మంచి కలిసి వచ్చింది. 1995లో కూడా 4500 పెట్టి మళ్ళీ లడ్డు గెలుచుకున్నాడు. సేమ్ అలానే చేసిండు. ఇంకా అప్పటి నుంచి బాలాపూర్ గణేష్ లడ్డు గెలుచుకుంటే అదృష్టం వస్తుందని అలా ప్రజలందరి మనసులోనూ నిలిచిపోయింది. 1994లో 450 రూపీస్, ఇంకా 2024లో 30,01,000 గైస్. లిటరలీ 30,01,000. అది బాలాపూర్ గణేష్ లడ్డుకున్న క్రేజ్ అనమాట. ఇంకా ఇక్కడైతే నాట్యం అయితే చేస్తున్నారనమాట. వీడియో పెడతా, చూసేయండి గైస్. అడ్డంకులు వచ్చినప్పటికీ ఆ విఘ్న వినాయకుడి నాయకత్వంలో అవన్నింటినీ అధిగమిస్తూ హిందూ సంఘటన శక్తిని హిందువుల ఐక్యతను సాధిస్తూ ఇంకా అట్లానే ఈరోజు ఓల్డ్ సిటీ గణేష్ కూడా నిమజ్జనం ఉందన్నమాట. చూసేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.